దర్శన దగ్గర కూడా ఇట్లా కులం పిచ్చి ఉన్నది, కులం సో క్యాస్ట్ వేరియేషన్ చూపెట్టారంటే ఇది ఒకటి చాలా బాధాకరం. మళ్ళీ వాళ్ళని అంత ఘోరంగా కొట్టి సో ఆ చిన్న పిల్లను కూడా చూడకుండా కిందేసి తొక్కిండట. సో ఆ పాపం ఆయనకి ఊరికేనే పోదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఇది ఒకటి చాలా బాధాకరమైనది. అండ్ అలాగే ప్రెజెంట్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఇంకా కూడా పోలేదు. సో అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు డిస్టిక్లో కుమ్మెర మల్లన్న జాతర జరిగితే సో అయితే భక్తులు దర్శనానికి వస్తారు కదా. సో అట్లా ఒకరు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బీసీ అట. సో సాకలి వాళ్ళు ఉంటారు కదా, సాకలి రాజక. సో వాళ్ళట అయితే వీళ్ళు దర్శనానికి వచ్చిరట. వస్తే వీళ్ళు దర్శనం కోసం ఇట్లా టికెట్ కావాలని చెప్పేసి అడిగిరట. అడిగితే మీరు అసలు టెంపుల్కి ఎందుకు వచ్చిర్రు, మీరు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు అని చెప్పేసి లైక్ ఎట్లా అంటే ఎటు పడతాడు మాటలు విడిచిపెట్టి సో వాళ్ళను నెట్టేయడం, కొట్టిరట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఒక రూమ్లో కూడా వేసారట. రూమ్లో వేసి పొట్టు కొట్టిరట. కొట్టిన తర్వాత సో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక 2 నెలల పాప కూడా చేలో ఉన్నదట. 2 నెలల పాప చేలో ఉంటే కనీసం ఈ చిన్న పాప ముఖం చూసి విడిచిపెట్టండి అంటే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ అట అతను వచ్చేసి ఆ చిన్న పిల్లను కూడా కొట్టి కిందేసి తొక్కిండట. అది తొక్కడం వల్ల ఆ పిల్ల చనిపోయింది. సో ఇదొకటి చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కొట్టడం ఒకటి బాధాకరం, ఇంకొకటి 2 నెలల పాప అంటే సో పోయిన పనం తిరిగి రాదు. సో అదొకటి వాళ్ళ ఫ్యామిలీకి చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కనీ పెంచిన తల్లికి ఆ బాధ ఘోరంగా ఉంటాయి కాబట్టి. సో అంతకన్నా ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంటంటే ప్లీజ్ దయచేసి ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా కులం పిచ్చి వల్లనే జరిగింది. అంటే దేవాలయాలకు మెయిన్గా పెద్ద క్యాస్ట్ వాళ్ళే రావాలి, ఈ కులం వాళ్ళు రావాలని చెప్పేసి ఎక్కడ ఉండదు కదా. సో అంటే భక్తులు దేవుని దగ్గర అందరు ఒకటే, కానీ కాకపోతే ఇక్కడ కొంచెం కులం పిచ్చి వల్ల సో ఈ సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన ఇంకెప్పుడు కూడా జరగకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంటే ఇంకా ప్రెజెంట్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఇంకా పోలేదు ఎక్కడ కూడా. సో అంటే వీళ్ళని రూమ్లో వేసి కొట్టిరు కదా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పినా కదా, ఎవరు సర్పంచ్. సో రూమ్లో వేసి కొట్టిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిరట. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీళ్ళని పట్టించుకోలేరట పోలీస్ వాళ్ళు. అంటే అక్కడున్న కొంతమంది ఏమంటున్నారంటే అక్కడున్న రాజకీయం నడిచిందని చెప్పేసి అంటున్నారు. అంటే పాలిటిక్స్ ఎట్లుంటుందంటే ఈ పాలిటిక్స్ పోలీస్ వాళ్ళకైనా ఫోన్ కాల్స్ వల్లనో ఏదైనా ఎట్లా జరిగిందో తెలియదు, కానీ అక్కడ పాలిటిక్స్ ఉండడం వల్ల సో వీళ్ళని పట్టించుకోలేరని చెప్పేసి అట్లా అంటున్నారు. తర్వాత కొంతమంది వెళ్ళిర్రు, లైక్ ఎట్లాంటి తీన్మార్ మల్లన్న వీళ్ళంతా వెళ్ళిన తర్వాత యాక్షన్ తీసుకోవడం అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అన్నారు. బట్ చూడాలి వీళ్ళకు న్యాయం జరగదో చూడాలి. సో ఎప్పుడైతే ఈ కులం పిచ్చి అనేది పోతుందో అప్పుడు మాత్రమే అందరికీ సమానత్వం అనేది ఉంటుంది. అది ఎక్కడైనా సరే, దేవాలయంలో కానీ ఇంకెక్కడైనా సరే. సో ఇదొకటి కులం పిచ్చి వల్లనే ఇంత ఘోరంగా జరిగింది. సో అందులో మెయిన్ ఇంకొకటి ఏంటంటే సో ఆ చిన్నారి ప్రాణం పోయింది. సో అదొకటి చాలా చాలా బాధాకరమైన విషయం. ఈ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది వీడియో. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళకు న్యాయం జరగలేదంటే అదొకటి కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. మెయిన్ థింగ్లో బాధాకరం ఏంటిదంటే ఒకటి క్యాస్ట్ ఫీలింగ్, ఒకటి తర్వాత మళ్ళీ వాళ్ళకి అంత బాధ జరిగినా కూడా వాళ్ళకు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి న్యాయం జరగలేదు, అదొకటి చాలా బాధాకరం. క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోకపోతే మాత్రం సో ఇటువంటి ఘోరాలు ఇంకెన్నో చూడాల్సి వస్తుంది. సో ఇదైతే ఈ కులం పిచ్చి వల్ల సో ఇట్లా జరిగింది ఈ సంఘటన. ఇది ఎక్కడంటే నాగర్ కర్నూలు డిస్టిక్లో కుమ్మెర మల్లన్న జాతరకు వీళ్ళు దర్శనానికి వెళ్తే ఇంత ఘోరం జరిగింది. అంటే దర్శన దగ్గర కూడా ఇట్లా కులం పిచ్చి ఉన్నది, కులం సో క్యాస్ట్ వేరియేషన్ చూపెట్టారంటే ఇది ఒకటి చాలా బాధాకరం. మళ్ళీ వాళ్ళని అంత ఘోరంగా కొట్టి సో ఆ చిన్న పిల్లను కూడా చూడకుండా కిందేసి తొక్కిండట. సో ఆ పాపం ఆయనకి ఊరికేనే పోదు, ఏదో ఒక రకంగా అతనికి పాపం తగులుతుంది. సో కానీ కాకపోతే ఏంటంటే సో నేను కోరుకునేది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోవాలి. ఇంకొకటి ఆ చిన్న పాపకి సో ఆమె చనిపోయింది కాబట్టి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇటువంటి సిచ్యువేషన్, ఈ కులం పిచ్చి అనే సంఘటన, సో ఇటువంటి బాధాకరమైన సంఘటన ఇంకెప్పుడు కూడా రాకూడదని చెప్పేసి మళ్ళొకసారి కోరుకుంటున్నా. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో క్యాస్ట్ ఫీలింగ్ అన్నది పోవాలి బ్రదర్. సో ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్ అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.